తిరుమల కొండల్లో దట్టమైన అడవుల్లో మనకి కనువిందు చేస్తుంది జపాలి. జపాలి తీర్థం. వేదములే శిలలైనట్టి కొండల్లో అందంగా జలపాతాలమయంగా ఉన్న ఈ అందమైన ప్రాంతమే మన జపాలి. భక్తులకు మానసిక ప్రశాంతను అలాగే చెప్పలేని ఎన్నో అనుభూతులు. సప్తగిరిలో వేంచేసి ఉన్న జపాని హనుమాన్ క్షేత్రం కోసం మనం తెలుసుకుందాం. తిరుమల క్షేత్రంలో మీకు తెలియని తీర్థం. శ్రీవారి సన్నిధిలో ఆంజనేయ వైభోగం. ఈ కొండల నడుమ సింధూర తిలకం. తిరుమల కొండల్లో సాక్షాత్తు ఆ హనుమంతుల వారు తిరిగిన స్థలమే ఈ జపాలి. ఇదే మనకు పురాణాల్లో చెప్తున్నాయి. చూసిన పచ్చడి చెట్లు, అలాగే ఎత్తైన కొండలు, సెలయేర్లు మధ్యలో ఉంటుంది మన ఈ జపాలి. ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్న స్థలమే ఈ జపాలి. ఎటు చూసిన ప్రకృతి తమ అందాలతో మనల్ని చూపించుకోకుండా చూసే స్థలమే ఈ జపాలి. ఒకసారి వస్తే అసలు మర్చిపోకుండా ఉండే స్థలమే ఈ జపాలి. శ్రీవారి కొండల నడుమ మనకి వెలుస్తున్నది ఈ జపాలి. ఈ జపాలి ఎక్కుతున్నప్పుడు ఈ కొండ మీదే ఇంకో కొండ ఎక్కినట్టు మనకి అనుభూతి చెందుతాం. ఎందుకంటే మనం తిరుమల కొండ ఎలా ఎక్కుతామో జపాలికి కూడా మెట్ల మార్గం అలాగే ఉంటుంది. ఎన్నో మెట్లు అలా ఎక్కి ఒక 20 నిమిషాలు పైగా మనం నడిస్తే మనం చేరుకుంటాం ఈ జపాలి తీర్థం. మధ్యలో ఎలా మనకి దారింపడం ఎలా చూస్తున్నారు కదా, రాళ్ళు మీద రాళ్ళు. తిరుమల కొండల మీద ఎన్నో ఆలయాలు ఉన్నాయి, కానీ ఈ జపాలికి ఉన్న విశిష్టత చాలా ఎక్కువ. ఎందుకంటే సాధారణంగా తిరుమలకు వేచేస్తున్న భక్తులు ఈ అన్నిటికన్నా చాలా మంది జపాలిని చూడడానికి వాళ్ళు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే జపాలి అనగా ప్రకృతి దగ్గరగా ఇలా వింత జీవుల నడుమ చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఎటు చూసినా ఇలాంటి జీవులు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. త్రేతాయుగంలో సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు సీతమ్మ వారు ఈ కొలంలో స్నానం చేయడం జరిగింది. అందుకే దాన్ని సీతాకొండం అని కూడా పిలుస్తారు. అలాగే ఆలయం వెనకాల ఎత్తైన కొండల్లో నుంచి నిరంతరం నీరు వస్తుంది. మన ఆంజనేయ స్వామి ఆలయం పక్కన ఉంది కాబట్టి దాన్ని హనుమత్ తీర్థం అని భక్తులు పిలుస్తారు. హనుమాన్ సెలయేరు నుంచి వచ్చే నీళ్లు, సీతాకొండం నుంచి వచ్చే నీరు ఆలయానికి ఎదురుకున్న రామగుండంలో కలుస్తాయి. అదే ఇక్కడ చాలా ప్రత్యేకత. అలాగే గుడి వెనకాల కొంచెం దూరం మనం ప్రయాణించు మనకి సీతాకొండం చూస్తాము. అది చాలా మందికి తెలియదు. చాలా మంది ఆలయం ముందు ఉన్నది రామకొండం అదే అనుకుంటారు. కాదు, మనకి గుడి ఆలయం వెనకాల నుంచి వెళ్ళించు కొంతసేపు ఆ కొండలో మెయిన్గా కొంచెం నడిస్తే మనకి సీతాకొండం వస్తుంది. తిరుమలలో చాలా తీర్థాలు ఉంటాయి, కానీ జపాలి తీర్థానికి చాలా విశిష్ట. ఎందుకంటే ఈ రామగుండం సీతమ్మ వారి గుండం నుంచి వచ్చిన నీరు ఇక్కడే కలుస్తుంది. అంటే మనకి ఉన్న ఈ 108 తీర్థాల్లో తిరుమల కొండ మీద కొన్ని తీర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మనం చెప్పాలి. దీనికి కూడా అంత విశిష్టత ఉంది. అలాగే ఈ ఆలయం దగ్గర మనకి తమలపాకులు దండలు ఉంటాయి. మీకు తెలిసిందే కదా, స్వామివారికి తమలపాకులు అంటే చాలా ప్రీతి. ఈ ఆలయంలో ఇంకా విశిష్టత ఏంటంటే మనకి అర్చనకి దీనికి సపరేట్గా టికెట్స్ ఉంటాయి. మనం పట్టుకెళ్ళిన తమలపాకులను స్వామివారికి అలంకరిస్తారు. అలంకరించిన దండలను తిరిగి మళ్ళీ భక్తులకి అందజేస్తారు. ఈ భక్తులు ఆ దండలని తమలపాకులను భక్తులు చాలా భక్తితో తీసుకుంటారు. ఆ తీసుకున్న తమలపాకులు వాళ్ళ పూజా మందిరంలో కొంతమంది పెడతారు, కొంతమంది వాళ్ళ వాహనాలకి పెడతారు. దీంతో ఆంజనేయ స్వామి కటాక్షం ఉంటుందని వాళ్ళ నమ్మకం. మనకి గుడి ఎదురుగా కనిపించేదే రామగుండం. రామగుండంలో మనం స్నానం చేసి స్వామివారిని దర్శించడం వల్ల మన కోరికలు అన్నీ తీరుతాయని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అలాగే మన ఆలయంలో నుంచి బయటకు వస్తున్న తర్వాత మనకి ఇలా జపాలి మఠం కనిపిస్తుంది. ఇటు చూసిన ఈ చెట్లు, ఎక్కడ చూసిన ఈ పచ్చదనం, అలాగే మనం ఎటు చూసిన ఈ వాహనాల గుంపులు మనకు కనిపిస్తాయి. ఈ చాలా ఆనందంగా గుడి ఆలయం చుట్టూ ఆడుకుంటూ ఉంటాయి. ఈ ఆంజనేయ స్వామి మనకి కనిపించే రూపమే ఈ వానరాలు. ఈ వానరాలు మొత్తం జపాలి తీర్థం మన ఎటు చూసినా చాలా
ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తాయి. అలాగే మన ఆలయం ముందున్న ఈ చెట్టు దగ్గర ఈ స్వామివారి రూపం దగ్గర ఎలా రూపాయి కాయసులు అంటిస్తారు. మనం కూడా అంటించవచ్చు. సరిగ్గా అంటిస్తే అవి కూడా అంటుకుంటాయి. ఇలా పెట్టి కోరికలకి అనుకోవడం వల్ల మా కోరికలు కూడా నెరవేరుస్తాయని అనుకుంటారు. చూస్తున్నారు కదా ఈ వారాలు మన శివయ్యకి ఇక్కడ పూజ చేస్తాయి. ఇదే మన రామగుండం. ఈ రామగుండంలోనే స్నానం మనం ఆచరించి స్వామివారిని దర్శించుకోవాలి. మనకి ఈ పుణ్యక్షేత్రమైన పక్కనున్న ఇలా ఈ నీటి కుండాలలో కానీ లేకపోతే నదీ ప్రాంగణాలు ఉన్న అక్కడ మనం స్నానం చేసి ఆయన్ని దర్శించాలి. ఇది ఆలయంలోనే అంతే. మనం అక్కడ స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించినప్పుడు మనకి చాలా ముందుతో మనం దర్శించిన కన్నా మనకి చాలా ఎక్కువ రీతిలో మనకి స్వామివారి ఫలం ఇస్తున్నాయి. చూస్తున్నారు కదా, మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తున్నారు. జపాలిలో ఎక్కడ చూసినా ఇలాంటి జీవులు మనకి కనిపిస్తూ ఉంటాయి. జపాలి ఆలయం ఎదురుగా రావి చెట్టు కింద ఈ శివలింగం ఉంటుంది. మనకి తిరుమలలో ఏ ఆలయం దగ్గరైనా ఈ శివలింగాలు మనకి దర్శనమిస్తుంటాయి. తిరుమలలో మీరు ఏ ఆలయం దగ్గర తీర్థం దగ్గర చూసినా మనకి మాత్రం ఈ శివలింగాలు నందితో మనకి దర్శనమిస్తుంది. చూసారా, జపాలిలో ఎంత ఆనందంగా ఉంటుందో. ఎటు చూసినా కోనేరులు కనిపిస్తూ ఉంటాయి. కోనేరులో సవ్వలు వినిపిస్తూ ఉంటాయి. జపాలిలో మనం చాలా ఆనందంగా టైం స్పెండ్ చేయొచ్చు. తిరుమలలో మనకి వచ్చినప్పుడు మన కుటుంబంతో చాలా ఆనందంగా గడపడానికి, అలాగే స్వామివారిని దర్శించుకుని వారి కృపను కూడా పొందడానికి ఒక మంచి స్థలం జపాలి. వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న వీడియోలు మన ఛానల్లో వస్తాయి.